BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, మొట్టమొదట ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి. శంకరాచార్యుల వారి అవతార కాలంలో ఇలా ఉండేది. ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో సంఘర్షణ అంటే ఘర్షణలు జరుగుతూ ఉండేవి. అప్పుడు శంకరులు అవతరించి ఆ నాస్తిక్యాన్ని నిర్మూలించి ఆస్తిక్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత వెంటనే ఏమైంది, ఆస్తిక్యం లోపలే గొడవలు మొదలైనాయి. ఆస్తిక్యంలోనే లోపలే పరస్పర ఘర్షణలన్నీ కూడా మొదలైనాయి. మేము గొప్ప అని చెప్పి సంఘర్షణలు మొదలయ్యాయి. మళ్ళీ వాటిని కూడా శంకరుడు నిర్మూలించారు. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, అందరూ సమానంగానే ఉన్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు మీ దేవుడు ఇలా మాట్లాడడం మొదలెట్టారు. ఇలా మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక దేవుడు, ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని శంకరుడు విశేషంగా తెలియజేశారు. ఎందుకంటే ఈ విషయాన్ని శంకరులు మాత్రమే తెలియజేయడం కాదు, మన పురాణాలే మనకి విశేషంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే మనకి నారద పురాణంలోనే ఆరంభంలో ఒక విషయం వస్తుంది. ఏమిటి అనంటే, హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి సోభ్యేతి నరకం భృషదారుణం అని చెప్పారు. అంటే ఈ త్రిమూర్తుల్లో శివకేశవుల మధ్యలో కానీ, అంటే త్రిమూర్తుల్లో కానీ ఎవరైతే భేద దృష్టితో ఈయన గొప్ప ఈయన చిన్నవాడు ఈయన పెద్దవాడు అనేటటువంటి భావనను కలిగి ఉంటారో, అంటే వాళ్ళ శ్రద్ధతో ఏ రూపాన్నైనా ఆరాధించుకోవచ్చు, అది వేరే విషయం. మీకు ఈ రూపం బాగా ఇష్టమైందంటే ఆ రూపాన్ని ఆరాధించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ ఇంకొక రూపాన్ని నిందించినప్పుడు మాత్రం ఏమవుతుంది అనంటే, భేదం కరోతి సోభ్యేతి నరకం వృషదారుణం, వాడు ఎంతో నరక యాతనను అనుభవించవలసి వస్తుంది, నరకలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ తారతమ్య భావనతో చూసేవాడు, శివుడు గొప్ప విష్ణువు తక్కువ అనడం కానీ, అథవా విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనేటటువంటి భావనతో కానీ ఎవరైనా ప్రవర్తిస్తే వాడికి అటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అనేదాన్ని స్వయంగా చెప్తున్నాయి శాస్త్రం. అదే తర్వాత అక్కడ ఇంకో శ్లోకం, దాని తర్వాత ఇంకో శ్లోకం ఏముంది, హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయః అని అన్నారు. అక్కడే ఉండేటటువంటి ముందు ఈ శ్లోకం తర్వాత ఆ శ్లోకం. కాబట్టి ముందు హెచ్చరించారు, తర్వాత అసలు విషయం చెప్పారు. ఏమిటి విషయం అనేది అని చెప్పారు. హరిం హరం విధాతం, హరిహరుడు, విధాత అంటే బ్రహ్మ. ఈ ముగ్గురిని కూడా ఎవరైతే సమానంగా చూస్తారో, అంటే ఒకే పరమాత్మ ఈ మూడు రూపంలోనూ ఉన్నాడు, ఆయా పనులను చేయడం కోసం మూడు రూపంలోనూ ఉన్నాడు అనేటటువంటి భావన ఎవరైతే కలిగి ఉంటారో సయాతి పరమానందం, అటువంటి వాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయ. ఇదే సమస్త శాస్త్రముల యొక్క నిశ్చయం అని అన్నారు. ఎవరో మా నిశ్చయం మీ నిశ్చయం కాదు, సమస్త శాస్త్రములు చెప్తున్నది దీన్నే అని స్వయంగా ఆ పురాణం మనకి తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంకొక విశేషమైనటువంటి శ్లోకం ఉంది. ఏమిటి అనంటే, అదే నారద పురాణంలోనే కాస్త ముందుకెళ్ళాక వస్తుంది, అక్కడే వస్తుంది. ఏమిటి అనంటే, అక్కడ మార్కండేయ మహర్షి స్వయంగా భగవంతుడిని అడుగుతాడు. ఏమిటి అనంటే, స్వామి భాగవతుల యొక్క లక్షణాలు ఏమిటి, భాగవతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో భాగవత పురుషులు వారి యొక్క లక్షణాలు ఏమిటి అని అడుగుతారు. మార్కండేయ మహర్షి అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, భాగవతులు అంటే వాళ్ళ లక్షణాలు చాలా ఉన్నాయి, అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని నేను చెప్తాను అని భగవంతుడు అక్కడ అంటాడు అని చెప్తూ ఉంటాడు. కొన్ని విషయాల్ని చెప్తాడు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మాటని భగవంతుడు చెప్పాడు. ఏమిటి అనంటే, శివేచ పరమేశేచ విష్ణుచ పరమాత్మని సమబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవతా స్మృతా అని ఇక్కడ భగవంతుడు ఈ మాటని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి, శివేచ పరమేశేచ విష్ణుచ పరమాత్మని సమబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవతా స్మృత. అక్కడికి అసలైనటువంటి అంటే శివుడిలోనూ విష్ణువులోనూ సమానమైనటువంటి భావన ఎవరికి ఉంటుంది అనంటే, ఎవరైతే శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి ఈ అద్వైత మార్గాన్ని విశేషంగా ఆచరిస్తారో, విశేషంగా అనుసరిస్తారో వారికి ఈ విధమైనటువంటి భావన అనేది ఉన్నది. ఎందుకంటే శంకరులు అటువంటి సంస్కారాన్ని మనకి ఇచ్చారు. అందుకే శివాలయానికి వెళ్ళినా, విష్ణాలయానికి వెళ్ళినా, రామాలయానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా మన భావన ఒకే విధంగా ఉంది. ఏమిటి, శివాలయంలో అయితే పెద్ద దేవుడు అండి, రామాలయంలో అయితే చిన్న దేవుడు అండి, రామాలయంలో అయితే చిన్న దేవుడు అథవా పెద్ద దేవుడు, శివాలయంలో చిన్న దేవుడు, అమ్మవారి గుళ్ళో అయితే వీళ్ళిద్దరికంటే చిన్న అథవా వీళ్ళిద్దరికంటే పెద్ద, ఆ భావన మనకు లేనే లేదు. మరి ఎలాంటి భావన ఉన్నది, శివాలయంలో అంటే శివుడి రూపంలో లింగ రూపంలో ఉండే పరమాత్మ,
రామాలయానికి వెళ్ళామంటే రాముడి రూపంలో ఉండే అదే పరమాత్మ అక్కడ ఆ రూపంలో ఉన్నాడు, ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మ మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటటువంటి భావనే మనకు వచ్చింది. అదే రక్తగతంగా వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శాస్త్రముల ద్వారా, శంకరులు చేసినటువంటి ఆ ఉపదేశాల ద్వారా మనకి ఈ పరంపర అనేది వచ్చినది. అంటే శంకరులు ఏం చెప్పారు? వారి వారి ఇష్టానుసారంగా, అంటే వారి వారి అభిరుచికి అనుగుణంగా ఏ రూపాన్నైనా కూడా ఆరాధించుకోవచ్చు. అయితే ఒక రూపం ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ ఇంకొక రూపాన్ని నిందించడం అథవా ఇంకొక రూపం తక్కువ అని గనక అంటే అది మాత్రం తప్పు అని అన్నారు. నాకు విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను విష్ణువు రూపాన్ని విశేషంగా ఆరాధిస్తాను అంటే చాలా ధారాళంగా ఆరాధించుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆరాధించుకోవడానికి కావలసినటువంటి స్తోత్రాలని శంకరులే రాసిచ్చారు మనకి. విష్ణువుని చక్కగా ఆరాధించడానికి, నేను విష్ణువుని చక్కగా ఆరాధించాలంటే దానికి కావలసినటువంటి స్తోత్రం ఏదైనా ఉందా అని అంటే శంకరులే రాసిచ్చారు. ఇదిగో ఇక్కడే ఉంది. శివుడిని నేను చక్కగా ఆరాధించాలి, నాకు శివుడి యొక్క రూపం, నా యొక్క అభిరుచి. ఎందుకంటే లోకంలో జనాల యొక్క అభిరుచి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆయా అభిరుచి ప్రకారం ఒక్కొక్కళ్ళు నాకు ఇది కావాలి ఇది కావాలి అంటుంటారు. ఇప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఏదో బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారు, నాకు ఈ రంగుదే కావాలి ఆ రంగుదే కావాలి. ఏ రంగు అయితే ఏమిటి, ఒకటే కదా. అది వస్త్రం అనేది ఏ రంగులో ఉన్నా కూడా దాని నుంచి మనకు కలిగే ప్రయోజనం ఒకటే కదా. మీ దేహాచ్ఛాదన చేసుకోవడానికి వస్త్రం కావాలి. అది తెల్లగా ఉంటే ఏమిటి, నల్లగా ఉంటే ఏమిటి, ఎర్రగా ఉంటే ఏమిటి, ఎలా ఉంటే ఏమిటి, వస్త్రం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఒకటే. కానీ ఏం చేస్తారు? ఈ రంగుది బాగాలేదు, అది కావాలి, ఇది బాగాలేదు, ఇది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నీకు కావాల్సింది ఏమిటి? వస్త్రం. అది ఏ రంగులో ఉంటే ఏమిటి? ఏ రంగులో ఉన్న వస్త్రమే, కానీ నాకు ఇది నచ్చలేదు, ఈ రంగు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అది నాకు నచ్చింది. దాన్నే ఇంకోటి అంటాడు, ఇది నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. నీకు నచ్చిందని నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. ఎందుకు ఇలాగా? ఇదంతా ఎందుకు? ఈ నచ్చింది నచ్చలేదు, ఈ వ్యవహారం అంతా కూడా అభిరుచి. వారి వారి అభిరుచి ప్రకారం ఈ వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వాస్తవం. అందుకే కొన్ని చోట్ల ఈ రంగు తప్ప ఇంకో రంగే లేదు అనే పరిస్థితి ఉంటే కనుక అప్పుడు ఇంకేం మాట్లాడరు. సరే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకొని వచ్చేస్తారు. అంటే దండం పెట్టి దాన్ని అలాగే తీసుకొని వచ్చేస్తారు. ఉన్నది ఇది ఒకటే రంగండి, అథవా ఏదో యూనిఫామ్ ఉంటుంది కదా, దానికి ఒకే రంగు, ఇంకా అదే రంగు, ఇక్కడ ఈ రంగుతోనే ఉండాలి, ఏదో కాకి రంగు అథవా ఇంకేదో రంగు, ఈ ఫలానా రంగులోనే ఉండాలి, ఇంకా వేరే ఇష్టం వచ్చిన రంగులు కుదరవు అంటే మాత్రం అప్పుడు ఇంకా మాట్లాడరు. మళ్ళీ అవకాశం ఉందంటే మాత్రం అది కావాలి, ఇది కావాలి, ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చింది అంటారు. ఈ మాటలకన్నిటి కూడా అక్కడ అవకాశం. ఎందుకు? దీనంతటి కూడా కారణం ఏమిటంటే అభిరుచి. అంతే, కేవలం అభిరుచి. ఆ ఒక్కొక్క మనిషి యొక్క అభిరుచి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఆ ఒక్కొక్క రంగుని ఇష్టపడతాడు, ఒక్కొక్క వస్తువుని మనిషి ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆ భగవంతుడు అనేక విధమైనటువంటి అవతారాలని చేశాడు. ఎందుకంటే ఆయా సందర్భానికి తగినట్టుగా కావాల్సినటువంటి అవతారాన్ని భగవంతుడు ఎత్తాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఒక్కొక్క రూపాన్ని భగవంతుడు ధరించాడు. వాటన్నిటి గురించి కూడా మనకి వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు, తంత్రాలు, ఆగమాలు, మంత్రశాస్త్రాలు, వీటన్నిటిలోనూ ఆ రూపముల యొక్క వర్ణన అనేది ఉన్నది. కాబట్టి ఈ రూపములన్నిటిలోనూ ఎవరికి ఏ రూపం మీద ఎక్కువ అభిరుచి అనేది ఉన్నదో ఆ రూపాన్ని చక్కగా అందరూ కూడా ఆరాధించుకోవచ్చు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసమే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు శ్రీ ఈశ్వరుడు, మా ఇంటి దేవుడు గణపతి అని అమ్మవారు మా ఇంటి దేవుడు అంటాం. ఎందుకు? ఇంటి దేవుడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మన వెనకటికి మన పూర్వజుల్లో ఎవరైతే జ్యేష్ఠులుగా ఉండేవారో వారు వారి యొక్క అభిరుచిని బట్టో అథవా అప్పటి కాలంలో వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టో ఈ అన్ని దేవతల్లోంచి ఒక దేవతని వారు ఆరాధించుకుంటూ విశేషంగా ఆరాధించుకుంటూ వచ్చారు. ఆ పరంపరలో మనం వచ్చాం కాబట్టి, అదే పరంపరలో మనం వచ్చాం కాబట్టి, మన పూర్వజులు విశేషంగా ఈ దేవతని ఇంటి దేవుడిగా ఆరాధించుకుంటూ వచ్చారు కాబట్టి, యద్యపి ఈ పరంపరలో వచ్చిన వాడికి ఇంకో రూపం మీద ఇంకో రూపం అంటే ఇష్టం. ఇప్పుడు ఇంటి దేవుడు కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కానీ వీడికి మాత్రం ఏదో శివుడి రూపం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏం చేస్తాడు? వెనకటి నుంచి వచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తాడు. అదేవిధంగా శివుడి రూపంలోనూ భగవంతుడిని ఆరాధించుకుంటాడు. ఇంటి దేవుడు కాబట్టి ఆ రూపంలో ఆరాధిస్తాడు. తనకి ఈ రూపం అంటే ఇష్టం కాబట్టి ఈ రూపాన్ని ఆరాధించుకుంటాడు. కానీ ఏ విధమైనటువంటి భేదభావన ఉండకూడదు. ఇక్కడే మనకు ఆ భేదభావన ఉండకూడదు. లేకుండా మనం ఆ రూపమైన ఈ రూపమైన, ఇది కేవలం రూపాల్లో మాత్రమే వ్యత్యాసం తప్ప చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు అనేదాన్నే మనకి శాస్త్రములు, ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఇన్ని రూపాలున్నాయి, ఈ రూపముల్లో ఏ రూపాన్నైనా కూడా మనం మన యొక్క అభిరుచికి అనుగుణంగా ఆ రూపము ద్వారా భగవంతుడిని ఆరాధిస్తే మనకి కలిగేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము ఉండదు అనేటటువంటి దాన్నే
మన శాస్త్రములు మనకు తెలియజేస్తున్నాయి. దాన్నే శంకరులు కూడా, శంకరాచార్యులు వారు కూడా విశేషంగా ఉపదేశించారు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ విధంగా అందరికీ కూడా ఈ విషయాన్ని ఉపదేశించి అందరూ కూడా చక్కగా వారి వారి అంటే వారి వారి యొక్క అభిరుచికి అనుగుణంగా ఏ రూపాన్ని ముందు పెట్టుకొనైనా భగవద్ ఆరాధన చెయ్యొచ్చు. అంటే శాస్త్రీయమైనటువంటి అలాగే ఇష్టం వచ్చినట్టు మనమే ఏదో కొత్త రూపాలని సృష్టించుకోవడం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు రూపాలను మనమే సృష్టించేసుకొని మనమే కొత్త కొత్త దేవుళ్ళని సృష్టించేసుకొని చేయడం కాదు. శాస్త్రీయమైనటువంటి, ఎందుకంటే ఈ విషయాలన్నిటినీ కూడా మనకి చెప్పాల్సింది ఎవరు? శాస్త్రం మనకి చెప్పాలి. అది మనకి చెప్పినప్పుడు మనం చెయ్యాలి. అంతే తప్ప ఇందులో మన సొంత పైత్యం పనికిరాదు. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. మన ఇష్టానుసారంగా చేయడం కాదు, శాస్త్రములు ప్రమాణాలు మనకి తెలియచేయాలి. కాబట్టి ఈ విధంగా శాస్త్రములు మనకి దేన్నైతే తెలియజేస్తూ ఉన్నాయో తదనుగుణంగా మనకి అభిరుచిగా అనుగుణంగా ఏ రూపాన్నైనా విశేషంగా మనం ఆరాధించి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావడానికి అవకాశం అనేది ఉండనే ఉన్నది అనేదాన్నే శంకరులు విశేషంగా తెలియజేశారు. అందుకే ఈ పంచాయతన ఆరాధనా పద్ధతిని కూడా శంకర భగవత్పాదాచార్యులు వారు విశేషంగా ఆచరణలోకి తీసుకొచ్చారు. కొంతమంది ఏమనుకుంటారంటే శంకరాచార్యులు వారు దీన్ని కొత్తగా తయారు చేశారనుకుంటారు, కానీ శంకరులు తయారు చేయలేదు. అందుకే కొంతమంది ఏమడుగుతుంటారు, శంకరాచార్యులు వారే తయారు చేశారు అనుకుని కొంతమంది ఏమడుగుతుంటారంటే, అదేమిటండి శంకరాచార్యులు వారు పంచాయతనంలో 5 దేవతల్ని పెట్టారు, మరి సుబ్రహ్మణ్య స్వామి లేడు కదా? ఎందుకంటే షణ్మతాలు అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు దాంట్లో. ఆ షణ్మతాలు అన్నప్పుడు అమ్మవారు, ఈశ్వరుడు, విష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఈ కౌమార మతం అనేది దాంట్లో ఉన్నది. కానీ పంచాయతంలోకి వచ్చేటప్పుడు మాత్రం సుబ్రహ్మణ్య స్వామిని వదిలేశారు. మరి ఎందుకు వదిలిపెట్టారు అని కొంతమంది, అంటే సుబ్రహ్మణ్య స్వామి మీద బాగా ఎక్కువ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అదేమిటంటే ఈ పంచాయతనంలో అక్కడ మాత్రం షణ్మత స్థాపనాచార్యులు అన్నారు, మరి ఇక్కడ మాత్రం సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతూ ఉంటారు. ఎందుకు వదిలిపెట్టారు అని అంటే, దీన్ని వాస్తవంగా సృష్టించింది, ఇక్కడ వదలడం చేర్చుకోవడం అనేది శంకరుల యొక్క సృష్టించింది కాదు, శంకరుల యొక్క సృష్టి కాదు. ఈ పంచాయతన పద్ధతి అనేది ఏదైతే ఉందో దీన్ని మనకి పురాణాలు చెప్తున్నాయి. పురాణములే పంచాయతన పూజా పద్ధతిని చెప్పాయి, దాన్ని శంకరులు ఆచరణలోకి తీసుకొచ్చారు. మనకి నారద పురాణం ఈ పంచాయతన పూజా పద్ధతి గురించి చెప్తోంది. దాంట్లో విశేషంగా పంచాయతనం గురించి ఉన్నది. అందులోనూ మళ్ళీ శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం గురించి కూడా పురాణంలో ఉంది. అదే నారద పురాణంలో విశేషంగా మనకున్నది. ఎందుకు అనంటే మళ్ళీ ఇక్కడ కూడా అభిరుచి. యద్యపి దాంట్లో ఒకే పీఠంలో 5 దేవతలు ఉన్నారు, అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా ఒక రూపం మీద మనకి ఎక్కువ అభిరుచి ఉన్నప్పుడు ఆ ఒక రూపాన్ని ప్రధానంగా పెట్టుకొని దాంతోపాటు మిగతా రూపాలన్నింటినీ కూడా ఒకే పీఠంలో ఒకే దృష్టితో ఆరాధించడం అనేటటువంటి దాన్ని అనేటటువంటి భావనతో రకరకాల పంచాయతనాలు వచ్చినాయి. అవన్నీ కూడా వీటి గురించి కూడా మనకి పురాణమే చెప్తోంది. కాబట్టి పంచాయతన పూజా పద్ధతి అయినా, కాబట్టి ఇక్కడ వదలడం చేర్చుకోవడం అనేది శంకరుల యొక్క సృష్టి కాదు, పురాణం మనకు అలా చెప్పింది. కాబట్టి దాంట్లో 5 పెట్టారు, 5 మాత్రమే పురాణం చెప్పింది కాబట్టి 5 మాత్రమే ఉన్నాయి. దాంట్లో సుబ్రహ్మణ్య స్వామిని చేర్చలేదు. అలాగని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పెడితే తప్పు అని కాదు, దాన్ని కూడా ఆ గురుమూర్తిని కూడా కావాలంటే పెట్టుకొని ఆరాధించవచ్చు, ఎలాగైనా కూడా విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యొచ్చు అనే దాన్ని చెప్పి ఈ విధంగా శంకర భగవత్పాదాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని విశేషంగా తీసుకొచ్చారు. కాబట్టి మొట్టమొదట ఆస్తికులకి నాస్తికులకి గొడవలు ఉండేవి, వాటిని సరిచేశారు. తర్వాత ఆస్తికుల్లోనే లోపల గొడవలు, మేం గొప్ప అని గొడవలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా శంకరాచార్యుల వారు సమన్వయపరిచి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని విశేషంగా తీసుకొచ్చారు. ఆ ఒక ఐకమత్యమే ఇవాటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఐకమత్యమే ఇవాటికి కూడా మన అందరికీ కూడా అనుసరణీయంగా ఉన్నది.